హలో అండి, 3 రోజుల క్రితం గంజి పోసి నానబెట్టాం కదా, ఆ పెనమేనండి. చూడండి, ఇదే. ఇప్పుడు ఆమ్దం వేసి ప్రాసెస్ చేస్తాం. ఇది ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుందండి. పొద్దున్నే ఇలాగే ఆనియన్ వేసి హీట్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం పెనం మొత్తం ఇలా ఆమ్దం వేసి పూసేసుకోవాలి. మార్నింగ్ హీట్ చేయాలండి. తర్వాత క్లీన్ చేసుకొని దోశ వేసేసుకోవడమే. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇంకా కొద్దిగా ఇలా వేసి ఆనియన్స్ మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. మార్నింగ్ ఆనియన్ తోనే హీట్ చేయాలండి. మొత్తం ఇలా పెనం మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి. చూడండి, ఏం లేదండి, ఇంతే. మార్నింగ్ హీట్ చేసి ఇలాగే ఆనియన్స్తోని హీట్ చేసి ఇలా ఆనియన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ, ఇప్పుడు ఎలా చేశానో హీట్ పైన కూడా ఇలాగే చేయాలి. అంతేనండి. క్లీన్ చేసి దోశ వేసేసుకోవడమే. దోశ వేసి చూపిస్తా అండి. మార్నింగ్ మొత్తం వచ్చేసింది కదండి. ఇలా ఆనియన్స్ వేసి నానబెట్టేసుకోవాలి. అంతే, అయిపోయిందండి. 3 రోజులు నానబెట్టుకోవాలండి గంజి, అన్నం గంజి. తర్వాత ఆమ్దం, కంపల్సరీ ఆమ్దం వేసుకొని ఇలా ఒక నైట్ అంతా, ఓవర్ నైట్, మార్నింగ్ ఇలాగే హీట్ చేసుకోవాలి. ఆనియన్స్తోనే దోశ వేసేసుకోవాలి. అంతే అండి.